వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది. ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అయితే దగదర్తి ఎయిర్పోర్ట్ ఇది నెల్లూరు జిల్లా వాసుల కళ. మరి దీనికి సంబంధించి భూసేకరణ జరిగింది, టెండర్ల ప్రక్రియ జరుగుతోందని మాటలు కూడా వినిపించాయి. అయితే ఈ పనులు తొందరగా పూర్తయితే బాగుంటుంది అనేది నెల్లూరు జిల్లా వాసుల కోరిక. మనమైతే నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉందాం, కొంతమందిని పలకరిద్దాం, వారితో మాట్లాడదాం, మరి వారేమంటారో విందాం. మన సరియు హీరోలో డెస్టినీ 125cc స్కూటర్ కొనుగోలుపై 7,200 విలువ కలిగిన పూర్తి ఇన్సూరెన్స్ ని ఫ్రీగా ఇవ్వడమే కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా 0 డౌన్ పేమెంట్ తో స్కూటర్ ని మీ సొంతం చేసుకోగలిగే అద్భుతమైన అవకాశం మన సరియు హీరోలో ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? సరియు హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రెడీ అయింది. మరి దగదర్తి ఎయిర్పోర్ట్ మాట ఏంటి అంటున్నారు నెల్లూరు వాసులు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రెడీ అయింది, మరి దగదర్తి ఎయిర్పోర్ట్ గురించి. ఇప్పుడు ఈ మన నెల్లూరు జిల్లా అనేది పారిశ్రామికంగా కానీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎందుకంటే మనం ఒక పోర్టు కావచ్చు, మనకి కిసాన్ సేజ్ కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా డెవలప్ అయినటువంటి నెల్లూరు జిల్లాకి మన ఖచ్చితంగా విమానాశ్రయం అనేది ఒక ఉంటే ఇంకా ఎక్కువ పరిశ్రమలు మన జిల్లాకు వస్తాయి. అదేవిధంగా చూడండి, ఈ నెల్లూరు జిల్లాలో విద్యాపరంగా కూడా మంచి ఒక యూనివర్సిటీస్ మనకు వచ్చున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఎంటైర్ రాయలసీమ డిస్టిక్. కాబట్టి ఈ విధంగానే మన విక్రమసింహపూర్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఒక విద్య పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా, ఆక్వా రంగ పరంగా ఇంత దినదిన అభివృద్ధి చెందిన మన జిల్లాకి దగ్గరలో మనకు ఎయిర్పోర్ట్ ఉన్నట్లయితే ఇంకా ఇది అభివృద్ధి చెంది మంచి రెవెన్యూ మనకు తీసుకొచ్చేసినటువంటి ఎక్కువ మంది పిల్లలకు కూడా ఈజీ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈజీగా వాళ్ళ టైంని కన్జ్యూమ్ చేసుకునేటువంటిది ఎక్కువ మంది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. మా అందరి తరపున ఖచ్చితంగా మీరు మాకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఏమైనా కూడా నెల్లూరు జిల్లాలో త్వరగా దాన్ని ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చేసి కంప్లీట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. భోగాపురం రెడీ అయింది కాబట్టి దగదర్తి ఎయిర్పోర్ట్ మీద మీరేమంటారు? దగదర్తి ఎయిర్పోర్ట్ మనం అనాదిగా మనం ఒక 15-20 సంవత్సరాల నుంచి వింటున్నామండి. లాస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్లో పునాది రాళ్ళు వేసామని చెప్పి అన్నారు ఆ రోజు. కానీ అది ఎక్కడ మనకి భూసేకరణ జరిగిందన్నారు కానీ ఎక్కడ జరగలేదు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కాస్త కుంటిపడినట్టుంది. మళ్ళీ ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పునాది రాళ్ళు వేసి ఇప్పుడు శంకుస్థాపనకి టెండర్ పిలిచారని అన్నారు కానీ ఎక్కడ పేపర్లు కనబడలేదు సార్. దాని మీద కొంత భేదాభిప్రాయం ఉంది ప్రజల్లో. నెల్లూరు ప్రజలు, ఎస్పెషల్ నెల్లూరు ప్రజలు రోజు రేణిగుంటకి వెళ్ళాలన్నా, చెన్నైకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు దగ్గరలో ఉన్న దగదర్తి విమానాశ్రయం కానీ మనం ఒక 1-2 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగితే మనం ప్రయాణ సౌకర్యాలు కాస్త ఈజీ అవుతాయండి. రోజుల్లో మన నెల్లూరుకు కూడా మంచి ఐటీ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అవుట్డోర్స్ నుంచి మనకు రావాలన్నా మనం ఇంటరాక్షన్తో బయట కంట్రీస్తో మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకుందానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి రాబోయే జనరేషన్ కూడా పిల్లలకి అందరికి కూడా చాలా బాగుంటుందని వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వన్స్. సో దగదర్తి ఎయిర్పోర్ట్ త్వరగా మనకు నిర్మించాలి అనేటువంటి డిమాండ్ మీద మీరేమంటారు? ఇది 100% అందరికీ కావాల్సిందే, దట్ ఎస్పెషల్ నెల్లూరు రీజియన్ పీపుల్గా. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనకి ఎయిర్పోర్టుతో ముందు మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది, సీ యాక్సెస్ ఉంది. ఇదే విధంగా ఎయిర్పోర్ట్ యాక్సెస్ కానీ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, నెక్స్ట్ రాబోయే జనరేషన్కి కావాల్సిన పారిశ్రామిక సంబంధించినట్టు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రీజియన్ కోస్టల్ ఏరియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ రీజియన్. దానిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, ప్రాపర్గా చేస్తే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఏదైనా ఛాన్సెస్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. మన ఏరియాకి గ్లోబల్ కనెక్టివిటీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఆక్వా రంగంలో కానీ పారిశ్రామికంగా ఎదగాలి అంటే తప్పకుండా మనకు ఒక ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా కావాలి. దానివల్ల అన్ని రంగాలు వెళ్తాయి. అదేవిధంగా విద్యారంగం ముందుకెళ్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక అంతర్జాతీయ సంబంధించిన ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. దీనివల్ల అన్ని రంగాలు కూడా డెవలప్ అవుతాయని మేము తెలియజేస్తున్నాం. మనకి ముఖ్యంగా కేంద్ర మంత్రి మన విమానశాఖకి రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది ఒక సదవకాశం. సో నెల్లూరు జిల్లా నుంచి మా కేంద్ర మంత్రి గారిని మేము కోరేది ఏంటంటే ఈ టర్మ్లో నెల్లూరుకి
అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి నెల్లూరు విమానాశ్రయం ఉంది అని ఒక అపోహ తప్పితే రియల్గా కనపడడం లేదు. కాబట్టి స్టాటిస్టికల్గా కూడా నెల్లూరు చాలా మంచి ప్లేస్ కూడా. యాక్చువల్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే నెల్లూరు నుంచి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉన్నాయి. మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఆక్వాకల్చర్ టాప్ మన ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్న డిస్టిక్ నెల్లూరు డిస్టిక్. సో నెల్లూరు జిల్లాని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా విమానాశ్రయాన్ని డెవలప్ చేసి నెల్లూరు జిల్లాకి జనాలకి, పబ్లిక్కి, ఇండస్ట్రీస్ అందరికి కూడా ఇది సపోర్ట్ చేస్తారని మేము కోరుతున్నాం. యువతకి అంటే ఏదైతే ఇంజనీరింగ్ పూర్తి చేశారో అటువంటి వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ చేశారో అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ మనకి ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే, మన ఇండియాలో కావచ్చు, ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకోండి, డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్ని వేరే దేశాల నుంచి కూడా మనకి ఇక్కడ తీసుకురావడము, మన కనెక్టివిటీ ఉండడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు తిరుపతి తీసుకోండి, తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టారంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి మనము తిరుమల దర్శనంకి అందుబాటులో ఉండే విధంగా ఉంది కాబట్టి మనం రేణిగుంట ఎయిర్పోర్ట్ సక్సెస్ అయింది. సో అదేవిధంగా నెల్లూరులో చాలా విద్యారంగంలో కానీ, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా నెల్లూరు టాప్లో ఉంది. కాబట్టి మన నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని, ఎంపీలని కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా దయచేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కేంద్ర మంత్రివర్గం దగ్గర నుంచి మన నెల్లూరు ఎయిర్పోర్ట్ని గ్రాంట్ చేస్తారని మేమందరము ముఖ్యంగా ఆదిశంకర విద్యా సంస్థల నుంచి మా తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నాము. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎక్కువ మంది విద్యావంతులున్న జిల్లాగా నెల్లూరు జిల్లాకి, సింహపురికి ఒక పేరుంది. ఇవన్నీ డెవలప్మెంట్తో పాటు మనకు కావాల్సింది ఒక్కటి కొరత ఉంది, అదే ఎయిర్పోర్ట్, దగదర్తి ఎయిర్పోర్ట్. దాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తే ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడద్దని మా జిల్లాలో లేని ఒక లోటు అంటే ఎయిర్పోర్ట్ ఇది ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దగ్గరగానే రామాయపట్నం పోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎయిర్ బేస్ లేదని అనేది ఒక కొరత మా జిల్లా ప్రజలందరికీ. మా ప్రజల దృష్టిలో ఉంచుకొని మేము కోరుకునేది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ని ఎంత త్వరితగతిగా పూర్తి చేస్తే అంత మంచిదని జిల్లా ప్రజానికం తరపున మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మంచి పేరు ఉన్నది. అంతేకాకుండా కోస్టల్ కారిడార్ కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. వాటితో పాటుగా నెల్లూరుకి విమానాశ్రయం కూడా కావాలనేటువంటి ఒక చిన్న కోరిక కూడా అది కూడా ఉన్నది నెల్లూరు ప్రజలకి. దానిని త్వరితగతిన కంప్లీట్ చేయించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ చెప్పేది ఒకటే, నెల్లూరుకు ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుందని, 648 కోట్లతో టెండర్ల ప్రక్రియ జరుగుతుందని మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మనకి ఉన్నారు. సో మనవాడు ఉండేటువంటి సమయంలోనే మనకు విమానాశ్రయం వస్తే బాగుంటుంది అనేది జిల్లావాసుల కోరిక. మరి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. 2027 లోపల పూర్తి చేయాలి అనేది మనకుండేటువంటి జిల్లా ఎంపీలు కోరుతున్నటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ పూర్తి చేసి అంటే ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమై తొందరలోనే పూర్తయితే ప్రజలకు అంటే ప్రధానంగా నెల్లూరు జిల్లాకు ఉండేటువంటి నిరుద్యోగ సమస్య కొంతవరకు దూరం అవుతుంది, పరిశ్రమలు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్ట్ ఉంది, పరిశ్రమలకు అవకాశం ఉంది. విద్యాపరంగా మనది నెల్లూరు ఎడ్యుకేషనల్ హబ్గా మారిన నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడితే చాలా బాగుంటుందనేది జిల్లా వాసుల కోరిక. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.